బూత్ సీఎం లాగా తయారైండు, మొత్తం బూతులనే మాట్లాడుతున్నాడు. ఒక రాజకీయ స్థాయి దాటిపోయింది, ఒక సీఎం స్థాయి మర్చిపోయి ఒక ప్రతిపక్ష నేతలాగా మాట్లాడుతున్నాడు. ఒకటి వింటారా మీరు? ఇదే తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారు సీఎం కావాలని కోరుకున్నారు. మరి కేటీ రామారావు గారు మాట్లాడే భాష మీరు విన్నారా? లొట్టపీసు ఇవన్నీ ఆయన మాట్లాడే భాష మీరు ఒకసారి చూడండి. సీఎం స్థాయి అన్నారు కదా, మరి ఈయన ఎమ్మెల్యే స్థాయే కదా, ఈయన మాట్లాడొచ్చా? అంటున్నారు. మరి విమర్శ చేసినప్పుడు ప్రతి విమర్శ చేస్తారు. మీరు కూడా మాట్లాడకుండా ఉండాల్స్తే అప్పుడు మీరు పాయింట్అవుట్ చేయొచ్చు. మీరు ఇష్టం వచ్చినట్టుగా అంటే ఇది అంటే ఈ చెంప కొడితే ఈ చెంప కూడా కొట్టని చూపిస్తారు ఎవరైనా? ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు 100% మీరు చేసే అవినీతిలో ఫోన్ ట్యాపింగ్, ఆయన ఆవేశం ఎక్కడొచ్చింది? ఫోన్ ట్యాపింగ్లో పెళ్ళమోడు మాట్లాడుకునే మాటలు మీరు ఈయన ఆనందపడతారంటే ఒప్పుకుంటారా? మీరు ఊరుకుంటారా? మీ అనుమతి లేని మీ ఫోన్ తీసుకుంటేనే ఊరుకోము. పెళ్ళమోడు మధ్యలో పోయి వాళ్ళు మాట్లాడుకుంటుంటే రికార్డులు చేసుకొని వినడం అనేది అది మీరు ఎందుకు సమర్థించుకుంటున్నారు? అది నిజం కాదా? మీరే ఒప్పుకున్నారు కదా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది. అక్కడ ప్రతి ఒక్కరు తెలుసు కదా. ఆ ఆవేశం అనేది ఉంటుంది. ఇద్దరి మధ్యలో జరిగిన సంభాషణని వినడానికి మీకు ఎవరు రైట్ ఇచ్చారు? సమాజం ఎందుకు అర్థం చేసుకుంటలేదు? ఇది పబ్లిక్లో చాలామంది ఎగనిస్ట్గా ఉన్నారు. మీరు ఎప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు? ఏదైనా మనకు ఏదైనా విధ్వంసాలు జరుగుతుంటే, ఏదైనా సమాజానికి కీడు జరుగుతున్నప్పుడు ప్రభుత్వం నుంచి అది కూడా ఒక కమిటీ వేసుకొని దాని ప్రకారంగా ముందుకెళ్తారు తప్ప ప్రతి ఇంట్లో మొగడు ఈ పెళ్ళం ఏం మాట్లాడుకుంటారు, వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు అని చెప్పేసి రికార్డులు వింటున్నారంటే మేము చెప్పడం కాదు, మీ బిడ్డనే చెప్పింది. నా భర్త ఫోన్ కూడా ట్యాపింగ్ చేసిరు అంటే భర్త ఎవరితో మాట్లాడతాడు? అల్లుడు ఎవరితో మాట్లాడతాడు? బిడ్డతో మాట్లాడతాడు. మరి బిడ్డ అల్లుడు మాట్లాడుకున్న మాటలు కూడా మరి ఇక్కడ బామార్ తిన్నాడు, మరి తండ్రి విన్నాడు, హరీష్ రావు గారు విన్నారు, మరి ఇంతమంది ఉన్నారు కదా, మరి అది కరెక్టా అని నేను అడుగుతున్నాను. మేము చెప్పలేదు, కవిత గారే చెప్పారు. మా ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేసిండ్రు అని. మీ ఆయన ఫోన్ ట్యాప్ చేసిరంటే మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటే మీ ఆయన ఫోన్ విన్నారు అంటే మరి అది ఆ క్రెడిట్ అంతా కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి, హరీష్ రావుకే దక్కింది. మరి అది కరెక్టే తమ్మి? ఒకరు ఫోను ఒకరు మీ భార్య ఫోన్ కూడా మీ భార్య అనుమతి లేకుండా ముట్టుకోవడానికి ఉండదు. మీరిద్దరు మాట్లాడుతుంటే మీకేమనిపిదా? మీకు కోపం రాదా? ఇలాంటి పునరావృతం కాకుండా ఆవేశంతో మాట్లాడుతున్నాడు, తప్పది. వీళ్ళకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు, సమర్థించుకుంటున్నారు. ఏంటంటే ఒక వ్యవస్థని ఈరోజు అధికారం మీకు చేతిలో ఇచ్చిండ్రు అని చెప్పేసి ఇష్టానుసారంగా ఫోన్ ట్యాపింగ్ దీనికి కారణం అండి. మెయిన్ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎంత చండాలమైన పని అంటే అంత చండాలమైంది. మరి కోర్టు కూడా చెప్తుంది కదా, తన అనుమతి లేని రికార్డ్ చేసినోంది తప్పంటారు ఇక్కడ, తెలుసా? రికార్డ్ చేయడం కాదు, రికార్డ్ చేస్తారు చూడు, మాట్లాడినోడు కాదు. మీ పర్మిషన్ లేనిది రికార్డ్ చేయడం అనేది నేరము. మరి ఈ నేరం అనేది కేసీఆర్ ఫ్యామిలీకి వర్తించదా అని తెలంగాణ సమాజాన్ని అడుగుతున్నా నేను. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది తప్పంటున్నారు కదా మీరు. మరి ఎవరి అనుమతి లేనిది ఫోన్ రికార్డ్ చేయడం అనేది తెలంగాణ ప్రజలు సమర్థిస్తున్నారా అని అడుగుతున్నా. మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తాం, మాకు సొంతంగా బలం ఉందని కూడా బీజేపీ మొన్నటి ప్రకటించింది. ఇప్పుడు తాజాగా జనసేనతో పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది. ఇక 2-3 రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణకు రాబోతున్నారు, పర్యటన చేయబోతున్నారు. ఎట్లా చూస్తారు ఈ యొక్క పరిణామాలు? ఏముంటుంది, ఎలక్షన్స్ అన్నీ వచ్చినట్టే ఎలక్షన్లు వస్తున్నాయి. ఒంటరిగా చేస్తారా, జోడీగా చేస్తారా, మాకేం సంబంధం అండి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మేము ఇచ్చే హామీలు నెరవేరుస్తున్నాము. మాకు ప్రజల మీద నమ్మకం ఉంది, ప్రజలకు మా మీద నమ్మకం ఉంది. ఎవరు వస్తారా, ఎవరు వచ్చి ఇక్కడ వచ్చి ప్రచారం చేసినంత మాత్రాన సంగీతానికి చింతకాయలు రాలవు. ఏం కాదా? మాకేమవుతుందండి, మాకేమవుతుంది చెప్పండి. ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నా అంటే పొత్తు కుదిరిందో లేదో అప్పుడే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణకు దిష్టి తగిలింది కోనసీమ కన్నా వ్యక్తి ఇప్పుడు వస్తున్నాడు, మాకు మళ్ళీ దిష్టి తగిలేటట్టుందని మాట్లాడారు. ఇప్పుడు వచ్చి ప్రచారం చేసిన తర్వాత ప్రజలు కదా ఓట్లేసేది, ప్రజలు నిర్ణయించుకుంటారు, మనం ఎందుకు చెప్పాలి? ఇప్పుడు మా మహేష్ అన్న కూడా అదే చెప్పారు, దిష్టి తగిలింది అది తగిలింది అంటే తెలంగాణకు వస్తున్నారంటే తెలంగాణ కూడా దిష్టి తగులుతుంది. మరి ఇప్పుడు తెలంగాణకు దిష్టి, ఇప్పుడు 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళందరూ ఓర్వట్లేదు కదా, ఇంతమంది ముక్కుముడిగా దాడి చేయడానికి వస్తున్నారు కదా, అందుకని మహేష్ గారు అన్నారు. వాస్తవం అది, దిష్టి తగులుతుంది. మరి తెలంగాణకు దిష్టి తగిలింది, ఈ దిష్టి అంతా పోవాలంటే ఈ మొత్తం ఈ దిష్టి బొమ్మలను తీసేయాలి. మరి వీళ్ళు వచ్చి ఎవరో ఒకరు అప్పుడప్పుడు వచ్చిపోయి ప్రచారం చేసినంత మాత్రాన ప్రజలు అంత నమ్మే స్థితిలో ఎవరు లేరు. పవన్ కళ్యాణ్ ఒక పెద్ద నటుడు, అరే ఒకరు నేనేమంటున్నా, జనసేన అరే ఎవరైనా సరే మేము కాదనట్లేదు, రాజకీయాలలో ఎవరైనా రావచ్చు, ఎవరైనా ప్రచారం చేయొచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు, దాంట్లో తప్పు లేదు. ప్రజలు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటే ప్రజల మీద ఆధారపడి ఉంది, మీ మీద నా మీద కాదు.
ఆయన ఉండొచ్చు, హీరో అంటే స్టార్ హీరో 100% నేను కాదను, కానీ రాజకీయాలకు హీరోకి సంబంధాలు ఉండవు. నిజ జీవితంలో సినిమా జీవితానికి డిఫరెంట్గా ఉంటాయి. రానివ్వండి, మేము స్వాగతిస్తున్నాం, మేము వద్దని చెప్పట్లేదు కదా. ఎవరైనా ఎక్కడైనా రావచ్చు, ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు, ఎవరైనా అది నమ్ముతారా నమ్మరా ప్రజలు, విశ్వాసం ఉందా లేదా అనేది ప్రజల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మనం ఏది మాట్లాడినా ప్రజలను మనం తప్పుదో పట్టించినట్టు అవుతుంది. కాబట్టి ఎవరైనా రాని మోడీ గారు వచ్చి ప్రచారం చేసినా మాకు నష్టం లేదు. ఎందుకంటే మేము స్టాండర్డ్గా ఉన్నాం. మాకున్న తర్వాత మాకు అభద్రత భావం లేదు. మాకు 100% నమ్మకం ఉంది ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు అని. ఎవ్వరు వచ్చి ఏం చేసినా కూడా ఎవ్వరు ఏం చేయలేరండి కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో ఉంది. సరే, కొన్ని హామీలు లేట్ అయినా కూడా నెరవేరుస్తారనే నమ్మకం ప్రజలలో ఉంది. రైతు బంద్ వేయలేదు, 6 గ్యారెంటీలు వేయలేదు, ఇన్ని పెట్టామండి. ఇలా ఉచిత బస్సు పెట్టాము, 500 సిలిండర్కు అది చేసాము, 200 యూనిట్లు చేసాము. గతంలో వరేస్తే ఉరి అన్నారు, బోనస్ ఇచ్చాము 500 సన్నాలు వండించినందుకు. ఈ రకంగా ఎన్ని స్కామ్లు వాళ్ళు చేసి మేము ఇచ్చిన 6 గ్యారెంటీల గురించి మాట్లాడుతున్నారంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, ఇవాళ సంతోషంగా హ్యాపీగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చాము, పెన్షన్లు ఇవ్వబోతున్నాము. మీరు ప్రజలకి మేము ఇది చేయకపోతే మేము చేయట్లేదని చెప్తున్నాం. ప్రజలకు జవాబుదారీ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి కాదు. అది మీరందరూ కూడా గమనించాలి. మీరేదో అన్నంత మాత్రాన ప్రజలని మనం తప్పుదోవ పట్టియకూడదు. మేము కూడా అభద్రతా భావంతో లేము, ఫుల్ క్లారిటీతో ఉన్నాము. ప్రజల మీద మాకు నమ్మకం ఉంది, మాకు ప్రజల మీద ఉంది. కాబట్టి ఎవరు వచ్చినా, మోడీ వచ్చినా, ఇంకెవరు వచ్చినా కూడా 100% స్వాగతిస్తాం. మీ ప్రచారం మీరు చేసుకోండి, మాది మేము చేసుకుంటాము. మీరు ఏదన్నా చెప్పండి, ప్రజలు అంతిమ తీర్పు, లాస్ట్ ప్రజల తీర్పే గొప్ప తీర్పు. చివరిగా చెప్పండి, మున్సిపల్ ఎన్నికలు ప్రధాన పార్టీలు సీరియస్గా తీసుకున్నాయి. ఇక ఎంఐఎం కూడా ఈసారి వాళ్ళ సత్తా చూడడానికి సిద్ధమవుతుంది. మరోవైపు మీకు కూడా మోత్కూరు సంబంధించిన బాధ్యతలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందంటుంది. ఓవరాల్గా రిజల్ట్ ఎట్లుంటుంది అనుకుంటున్నారు? అలాగే మీ పాత్ర ఏంటిది? డెఫినెట్గా అండి, ఇప్పుడు నాకు కూడా మోత్కూరు ఇచ్చారు. డెఫినెట్గా అక్కడ మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకోవడానికే ప్రయత్నం చేస్తాము. గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. ఎందుకంటే రైతులకు తెలుసు, గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎక్కువ పట్టణ ప్రాంతాల్లో జరిగే ఎన్నికలు గ్రామీణ ప్రాంతం అనేది పట్టణ ప్రాంతాలకు వ్యాపిస్తుంది. పట్టణాలు ఏముంటుందండి బాబు, ఏ పండుగ వచ్చినా మళ్ళీ ఊళ్ళలోకే పోతాం. ఇది బతకడానికి వచ్చిన హైదరాబాద్. మనకు గ్రామీణ ప్రాంతాలు పట్టుకొమ్మలు లాంటి వారు ప్రజలు. గ్రామీణ ప్రాంతాలు అంత ఈజీగా తీసేయకూడదు. గ్రామీణ ప్రాంతంలోనే ఏదైనా కూడా ప్రతి గ్రామం నుంచే స్టార్ట్ అవుతుంది రాజకీయం. ఈ ఎన్నిక అనేది అర్బన్ ఓటింగ్ అంటే అర్బన్ అయినా రూరల్ అయినా ఎవరైనా గ్రామీణ ప్రాంతాల వాతావరణం ఇక్కడ కూడా వ్యాపిస్తుంది. డెఫినెట్ గా ప్రజలు కూడా ఆశీర్వదిస్తారు. ఎందుకంటే గత ప్రభుత్వం ఏం చేసింది, వీళ్ళు ఏం చేయలేదు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుండి ఎన్నో హామీలు చెప్పిండు, నెరవేర్చలేదు. మీరు 2 సంవత్సరాలు అయింది. ప్రజలకు తెలుసు, వాస్తవానికి ఉంటే పెట్టేటోళ్ళు, లేదు కాబట్టి పెట్టట్లేదు, ముందుకు వస్తుందని. ఫస్ట్ హైడ్రాని కూడా అట్లనే చేశారు. ఇప్పుడు హైడ్రాని స్వాగతిస్తున్నారు ప్రజలు. కొంచెము మంచిని అంత తొందరగా రిసీవ్ చేసుకోరు, కొంచెం ఆలస్యం అవుతుంది. ఆ లోపల ఇవన్నీ జరిగిపోతుంటాయి ఇంకా. కాబట్టి పూర్తి నమ్మకం ఉంది. పట్టణ ప్రాంతాలలో కూడా చాలా మందికి నమ్మకం ఉంది. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు అనేది టౌన్లో ఉంటుంది కాబట్టి గ్రామీణ ప్రాంతందే ఇక్కడ ఈ ప్రభావం చూపుతుంది. ఎందుకంటే గ్రామమైన పట్టణమైన ఏదైనా మనము ఒక రైతు కుటుంబంలోకి వెళ్ళి వచ్చినాము, గ్రామస్థాయి నుంచి వచ్చాం కాబట్టి ఏది ఎక్కడున్నా, ఢిల్లీలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఇంకేడున్నా మన ఊరు ఎక్కడ, మీ ఊరు ఎక్కడా అని అడుగుతారు. మీ పట్టణం ఎక్కడా అని అడగరు, మన ఊరు అడుగుతారు. మన ఊరు మన గొప్పది కాబట్టి ఆ గ్రామీణ స్థాయి నుంచే ఎలాగైతే మాకు ఓటింగు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిందో పట్టణ ప్రాంత ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారన్న నమ్మకం ఉంది. లాస్ట్ క్వశ్చన్, చాలా తక్కువ టైం ఉంది, ఇన్ఛార్జీలను చాలా లేట్గా నియమించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎట్లా ప్రచారంలోకి ఇన్ఛార్జీలు వెళ్తారు? ఇప్పుడు మీరు కూడా ఏ స్టైల్లో ప్రచారం చేస్తారు? తప్పకుండా అండి, మేము చేసిన అభివృద్ధి, మేము చేయబోయే అభివృద్ధి గురించి ప్రజలకు చెప్తాము. డెఫినెట్గా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మీరు కూడా మున్సిపల్ చైర్మన్ కానివ్వండి, ఇక్కడ వార్డ్ కౌన్సిలర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా వార్డ్ మెంబర్స్ ఎవరైనా కానీ ఎనీబడి, ఇది అందరం కాంగ్రెస్ పార్టీ వాళ్ళం ఉంటే అభివృద్ధి అనేది బాగుంటుంది అంటాం. ఇంకొకటి, మేము అట్లా బ్లాక్మెయిల్ రాజకీయాలు కూడా చెయ్యం. ఏ పార్టీ గెలిచినా 100% రాష్ట్ర సీఎం అందరికీ సీఎమే అవుతారు. మీరు అట్లా అనుకుంటారు కానీ రాష్ట్ర సీఎం గారు అట్లా అనుకోరు. ఇప్పుడు సర్పంచులు కూడా గెలిచిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా అందరినీ ఒకే రకంగా చూస్తున్నారు. మీరు చూసే విధానంలో తేడా ఉంది కానీ
రేవంత్ రెడ్డి గారు మాత్రం అందరినీ ఒకేలాగే చూస్తున్నారు. అలాగే రిసీవ్ చేసుకోండి. మనం అది చేసుకుంటే ప్రజలు నష్టపోతారు. ఏదేమైనా కూడా ఎలక్షన్ల వరకు పార్టీలు ఉండాలి. గెలిచిన తర్వాత అయిపోయిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత ప్రజల కోసం పనిచేయాలనేది రేవంత్ రెడ్డి గారు సూచిస్తారు. కాంగ్రెస్ పార్టీ అదే చెప్తుంది.